టిఆర్ గారు, మీకు డిబేట్ లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారి విధానాన్ని మనం చూస్తాం. ఓడిపోయిన తర్వాత కూడా రాష్ట్రం బాగుపడకూడదని ఎవరన్నా ఊహిస్తారండి? అట్లా ఊహించిన ఎవరన్నా ఉన్నారంటే భారతదేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు అనే విషయం అందరికీ తెలిసిందే. లేదా అలా చెందలేదు కాబట్టే మమ్మల్ని అందరినీ కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించినారు. వాళ్ళని పూర్తిగా కనీసపు ప్రతిపక్ష హోదా లేకుండా కూడా కూర్చోబెట్టినారు. కానీ దాని తర్వాత ఏమైందో చూడండి. 36 నేను అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో వీళ్ళు అసెంబ్లీలోకి వచ్చి పార్టిసిపేట్ అంటే చర్చలో పాల్గొనాల్సింది పోయి 36 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను చంపేశారని ఇక్కడ అసెంబ్లీ దగ్గర హడావిడి చేశారు. అక్కడ ఢిల్లీకి పోయి హడావిడి చేశారు. అసెంబ్లీలో చాలా స్పష్టంగా హోంమంత్రి గారి కూటమి నుంచి కూడా, ప్రభుత్వం నుంచి హోంమంత్రి గారు లేదా ముఖ్యమంత్రి గారు, మేమందరూ కూడా స్పష్టంగా చెప్పిన మీడియా పాయింట్ లో, అయ్యా 36 మంది వైసీపీ కార్యకర్తలను చంపేసి ఉంటే దయచేసి ఆ పేర్లు చెప్పండి, ఎఫ్ఐఆర్లు ఇవ్వండి, వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం. లేదా అసెంబ్లీలోకి వచ్చి ప్రకటించండి పలానా వాళ్ళ మీద దాడులు జరిగినాయని చెప్పండి. అంతేగాని ఇక్కడ అసెంబ్లీ జరుగుతా ఉంటే మీరు ఢిల్లీకి పోయి మా వాళ్ళు చంపేస్తున్నారని దుష్ప్రచారం చేయడం, అన్ని పార్టీలను కలుపుకొని ప్రయత్నం చేయడం, ప్రతి పార్టీ దగ్గరికి వెళ్ళి ఏదో పాత ఫోటోలు చూపించి మసిపూసి మారేడికాయ చేయడం, ఇట్లాంటి పనులన్నీ చేశారు. అంటే కావాలని కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అభాసు పాలు చేయాలనే ఏకైక లక్ష్యంతో వీళ్ళు ఢిల్లీలో వెళ్ళి ఈ పంచాయతీ చేసినారు. తర్వాత చూడండి, అవన్నీ ఎవరు నమ్మలేదు. నమ్మదాని సందర్భంలో రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి చెందడం మొదలైంది. అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడడం మొదలు పెట్టారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టారు. అంతెందుకు సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉన్న మొట్టమొదటి లక్ష్యం ఏంటి? ఆంధ్రప్రదేశ్ ను అత్యంత సురక్షితమైనటువంటి రాష్ట్రంగా పెట్టుబడిదారులకు చూపించడం, ఆ రకమైన వాతావరణాన్ని కల్పించడం. దీంట్లో సక్సెస్ అయ్యారు ముఖ్యమంత్రి గారు. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉన్నారు, రకరకాల వ్యాపారస్తులతో కానీ, రకరకాల పెట్టుబడిదారులతో కానీ, హైదరాబాద్ లో అయితేనేమి, విజయవాడలో అయితేనేమి, ఢిల్లీకి వెళ్ళిన ఢిల్లీలో అయితేనేమి, అందరినీ కలిసి స్పష్టంగా చెప్తా ఉన్నారు, అయ్యా ఈ ప్రభుత్వం పెట్టుబడులకు ఫ్రెండ్లీ ప్రభుత్వం, దయచేసి మా రాష్ట్రం